పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ఒక కాంక్రీట్, వాళ్ళిద్దరి మధ్య బంధం, కూటమి, ఇంకో 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుందని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటన. ఈ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు ఈయనే ఉంటారు చంద్రబాబు, ఎందుకంటే జగన్ వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు నష్టపోయింది. మళ్ళా 30 ఏళ్ళు ముందుకు వెళ్ళాలంటే విజనరీ లీడర్, ఒక బ్రాండ్ ఇమేజ్, పెట్టుబడులు రాబట్టడం, లేకపోతే కంపెనీలు తీసుకురావటం, ఎంప్లాయ్మెంట్ చంద్రబాబు వల్లే సాధ్యమని పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఆయన నియోజకవర్గంలోనే డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురంలోనే ఈ ఉద్రిక్తతలు, ఈ తోపులాట ఎలా చూడాలి, ఏమనాలి? నేను అంటోంది అదే, ఏది ఇవాళ ఇది నిజంగానే ఒక రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ లాగా దృఢమైందా, లేదు తుమ్మితే ఊడే ముక్క అంటోంది. అందుకే ఇప్పటికి 2 ఏళ్ళు అవుతా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అంటే ఇప్పుడు వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, గతంలో పవన్ కళ్యాణ్ వర్మ మనం చూసాం. ఏంటి అసలు వర్మ వల్లే తను ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేశాడు, ఇంత పెద్ద మెజారిటీ వచ్చిందని పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో వర్మని పలు సందర్భాల్లో మాట్లాడు, ఒకసారి కూడా కదా అది. ఇప్పుడు చిన్న అంశం, చంద్రబాబు ఫోటో లేదు, లేనంత మాత్రాన మీరంత సినిమా చేయాల్సిన అవసరం ఉందా? వర్మ అది కూడా ఏంటి ఫ్లెక్సీ మీద ఉందంట. ఉంది నేను చూసా. అది ఎక్కడో స్వాగత బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఒక్కటే బొమ్మ ఉందంట. నీకు ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో పెద్దగా ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉంది. అక్కడ అసలు మెయిన్ ప్రోగ్రామ్ దగ్గరే ఉన్నప్పుడు ఇంక ఎక్కడో వెల్కమ్ బోర్డు దగ్గర దానికంటే ఇంకెలా చెప్పాలి? అంటే ఏంటి కావాలని ఇది గొడవ క్రియేట్ చేసుకోవటమా, లేని ఉద్రిక్తతను వీళ్ళే సృష్టించుకోవడమా, దానివల్ల ఏంటి బెనిఫిట్, ఉనికిని చాటుకోవడమా? ఆచి చికెన్ మసాలా